జై ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు ఒక సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే దాని గురించి ఒక క్రైమ్ జరిగింది మన దగ్గర. దాని గురించి ఒక కేసు జరిగింది. ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్ కి అలాగే బెట్టింగ్స్ కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్ ఆన్లైన్ లో తీసుకుంటుంటారు, వీళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ ని లాస్ట్ ఒక 1 month వరకు క్రితం కొంతమంది బ్యాంకర్స్ ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు. కొంతమంది దాంట్లో అమౌంట్ వెళ్తుంది, ఏదైనా అమౌంట్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకుందామని చెప్పడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మనం, ఎటువంటి అకౌంట్లు ఉంటాయి అన్ని కూడా. సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని సస్పీషియస్ గా ఉన్నటువంటి అకౌంట్లందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పంపించండి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్ లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాగే కొన్ని అకౌంట్స్ డౌట్ ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మన వాటిలో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్స్ ని వేరే కరెంట్ అకౌంట్ మార్చాడని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయ్యింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయక్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు, లాస్ వచ్చింది హోటల్ వ్యాపారం. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్ నాయక్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్ లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్ గా ఉన్నటువంటి ఆయేషా అనే తోడు తీసుకొని పేర్ల మాన్యంలో ఒంగోలు ఒక ఏరియా అది. ఇక్కడ పేర్ల మాన్యంలో కొంతమంది బాగా ఉన్నటువంటి కొంతమంది మహిళలు కార్డు చూపెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరైనా బాగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ కి ఈ కొత్త సిమ్ కార్డు, ఫోన్ నెంబర్ ని అటాచ్ చేస్తారు. సో అటాచ్ చేసిన తర్వాత వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక 1 week లో వీళ్ళకి పిన్ నెంబర్లు కానివ్వండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా డేటా తీసుకుంటారు. ఈ యొక్క ఆయేష రసూల్ వాళ్ళ మదర్ మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ వారి అకౌంట్ ఓపెన్ చేశారు. నాయక్ రసూల్కి ఇస్తే నాయక్ రసూల్ ఇతని ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, హైదరాబాద్ పంపుతాడు. సో హైదరాబాద్ లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరలా వీటిని నెల్లూరు పంపుతారు. ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్ కి విజయ్ అదే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళ అకౌంట్ కి ఒక్కొక్కరికి 25,000 సేవింగ్స్ అకౌంట్ వస్తుంది, అలాగే కరెంట్ అకౌంట్ 45,000. ఇది రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్ గా చూసి సైబర్ క్రైమ్ కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్ ఓపెన్ చేశారు. ముఖ్యంగా షేక్ యాసిన్, శ్యామ్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. షేక్ యాసిన్ వచ్చి ఉదయగిరి, శ్యామ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్ లో ఉన్నటువంటి ఈ యొక్క సైబర్ క్రైమ్ కానివ్వండి, బెట్టింగ్ యాప్లు వాళ్ళ వీళ్ళకి ఖర్చులు ఉన్నాయి. వీళ్ళు కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి
ప్రణీత్కి వెళ్ళే ఫ్రెండ్ యాసిన్కి శ్యామ్కి ఇతనికి చెప్పారు, నువ్వు కొన్ని అకౌంట్ ఓపెన్ చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తామని. వాళ్ళకి 25,000 45,000 ఇచ్చేవాళ్ళు. ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి నాయక్ రసూల్కి అలర్ట్ చేసి ఇక్కడ ఈ అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఇంకొక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్ లో హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా నెల్లూరు వస్తుంది. నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు. అతని పేరు చైతన్య. పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్ని కూడా ఉదయగిరికి వెళ్తాయి. ఉదయగిరి నెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ అన్ని కూడా ఆ కొరియర్ లో వచ్చినటువంటి అకౌంట్స్ కి ఆ ఫోన్ నెంబర్ కి అన్ని కూడా ఒక 4-5 days లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనిక, జిమ్మి, వైట్ అనే ముగ్గురు వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్ కి ఈ సిమ్ కార్డులు పంపుతారు. అలాగే ఏటీఎం కార్డులు వెళ్తాయి. ఈ సైబర్ క్రైమ్ లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా అకౌంట్ కి వెళ్తుంటాయి. అక్కడి నుంచి వీళ్ళు లేరు, ఆ అకౌంట్ లో ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ అన్ని ఉంటాయి కదా. సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్కి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి అలాగా కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విత్డ్రా చేస్తాం. ముందు ఇది దాదాపు 27 అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. రీసెంట్ గా అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి అకౌంట్లు అన్ని కూడా చేస్తున్నాం. ఈ అకౌంట్లు అన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ అకౌంట్ లో వేరే నార్త్ ఇండియాలో మన దగ్గర వాటర్ రేట్ని బయట కంట్రీస్ లో వాళ్ళకి అదర్వైజ్ నార్త్ ఇండియాలో ఈ అకౌంట్ లో వాడి ఈ అకౌంట్ లో అమౌంట్ వేయించుకుంటారు. రేపు ఎవరన్నా పట్టుకున్నా కూడా ఆధార్ కార్డు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది తప్ప వీళ్ళు చూస్తే ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు ఒంగోలులో ఉంటారు. బట్ వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి ఒక 6,000 రూపాయలు మాత్రం అకౌంట్ వస్తుంది, ఎవరు చేశారని కూడా తెలియకుండా. సో ఈ విధంగా స్కామ్ చేసి అమౌంట్ కూడా సైబర్ క్రైమ్ లో బెట్టింగ్ లో పెట్టినంతా కూడా వేరే దేశాలకు విదేశాలకు కూడా వీళ్ళు ఈ విధంగా లేయర్ బై లేయర్ చేస్తూ అమౌంట్ అంతా కూడా పంపిస్తున్నారు. దీంట్లో దాదాపు చూశారు ఒక 4 సెల్ ఫోన్లు ఇప్పటి వరకు, ఒక 20-25 సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, అలాగే దీంట్లో 3-4 బ్యాంకులు, కర్ణాటక బ్యాంక్ ఒకటి, అలాగే ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఇండియన్, ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీస్ కూడా ఐటీ ఇన్ ద్వారా మేము ఐడెంటిఫై చేస్తాం. దాదాపు 67 అకౌంట్లు ఇలాగ కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్నా కూడా అన్ని వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక 3-4 తప్పించుకున్నారు. ఈ రోజు మనం షేక్ నాయక్ రసూల్, అలాగే అరసమల్ల ప్రణీత్ కుమార్, సయ్యద్ షాజాద్ అలీ, అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు, అలాగే షేక్ ఆబర్ మీసా మస్తానమ్మ నాయబ్ రసూల్ మదర్, అలాగే షేక్ ఆయేషా ఈ అమ్మాయి వచ్చి ఆశా వర్కర్. వీళ్ళ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తాలూకా సిఐ, అలాగే తాలూకా ఎస్ఐ ఫణిభూషణ్, విజయకృష్ణ, అలాగే ఐటీ సంబంధించినటువంటి భరత్, అలాగే డిఎస్పీ శ్రీనివాస్, అందరూ దీంట్లో చాలా లోతుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్స్. ఇలాగే నేను ప్రజెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పొరపాటున మీకు ఎవరన్నా ఆశ చూపెట్టి అకౌంట్కి డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి అమ్మద్దు. దీంట్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. తెలిసి తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్ గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ లో ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి అన్ని కూడా తోడ్పడుతున్నాయి. నేను అందరినీ కోరుతున్నది అంటే, ఎవరైనా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటే ఎవరు నమ్మకండి. ఇచ్చి నమ్మి అకౌంట్ ఓపెన్ చేస్తే చివరికి అందరు కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సి. థ్యాంక్ యూ.